హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆమె ఇంటి ముచ్చట్లు. ఇవాళైతే స్పెషల్స్ ఏంటంటే బగారా రైస్, చికెన్ కర్రీ అండ్ డ్రై తండూరి చికెన్. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం సాజీరా, లవంగా, ఇలాచి, చెక్క వేసుకొని దాంట్లోకి ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని బ్రౌన్ కలర్లోకి వేగించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ అయ్యాక ఆనియన్స్ దాంట్లోకి కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ పీసెస్కి పట్టేలాగా మంచిగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ చికెన్ కర్రీ అయితే స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి నా స్టైల్లో చికెన్ కర్రీ రెసిపీ. సో ఇలా మగ్గాక దీంట్లోకి కారం వేసుకుందాం. స్పైస్ లెవెల్ బట్టి కారం వేసుకోండి. నేనైతే స్పైసీగా వేస్తున్నాను. 2.5 స్పూన్స్ కారం అండ్ 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మా ఇంట్లో స్పైసీగానే తింటారు, సో ఎక్కువ వేసుకున్నాను. సో దీంట్లోకి మనం కొద్దిగంత సాజీరా అండ్ కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను. కొబ్బరి పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కొబ్బరి పొడి అంతా మంచిగా కలిసిపోయేలాగా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత చికెన్ మంచిగా కుక్ అయ్యాక లాస్ట్ అండ్ ఫైనల్ టచ్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని మనం చికెన్ అయితే రెడీ చేసుకున్నాం. సో చికెన్ అయితే రెడీ అయిపోయింది. స్పైసీ అండ్ గ్రేవీ చికెన్ కర్రీ ఈజ్ రెడీ. చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ బగారన్నం ప్రిపేర్ చేసుకుందాం. బగారా రైస్కి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి బఠానీ, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ పుదీనా, కొత్తిమీర, మసాలా. సో ఫస్ట్ ఒక బాండీ తీసుకొని దాంట్లోకి ఆయిల్ పోసుకొని మనం నెయ్యి అయితే పోసుకోవాలి. మొత్తం నెయ్యితో చేసుకున్న సూపర్ టేస్ట్ వస్తుంది. సో నెయ్యి వేసుకున్నాక కొంచెం పచ్చి మసాలాలు వేసుకుందాం. పచ్చి మసాలా షాజీరా, చెక్క, లవంగా, బిర్యానీ ఆకు, ఇలాచి, జాపత్రి, స్టార్ అనస్ అన్నీ వేసుకొని సో మనం మిక్స్ అయితే చేసుకొని ఆనియన్స్ వేసుకొని కలుపుకుందాం. ఆనియన్స్ కొద్దిగా వేగాక పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందాం. పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే బగారన్నంకి స్పైస్ మంచిగా టేస్ట్ వస్తుందండి. సో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి, బాగా వస్తుంది. సో పచ్చిమిర్చి కొంచెం వేగించుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేగాక పచ్చి బఠానీ తీసుకున్నాం కదండి, పచ్చి బఠానీ అయితే వేసుకుంటున్నాను. ఇది ఫ్రెష్ అండి. మనకి మార్కెట్లో ఇలా ఒల్చనివి పచ్చి బఠానీ ఉంటాయి కదా, అవి తెచ్చుకొని ఒల్చుకొని వేసుకుంటే ప్యూర్ దొరుకుతుంది, ప్యూర్ ఉంటుంది మనకి. సో పచ్చి బఠానీ అయితే వేగాక మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఉడికాక మసాలాలోకి దీంట్లోకి మనం సరిపడంత కొత్తిమీర, కరివేపాకు అలాగే పుదీనా కడిగి పెట్టుకున్నవి మొత్తం వేసేసుకోవాలి. మసాలాలోకి వేసుకొని పుదీనా ఎక్కువ వేసుకుంటే బగారా రైస్కి అయితే మంచి టేస్ట్ వస్తుందండి. పుదీనా ఎక్కువ వేసుకోండి. నేనైతే పుదీనా ఎక్కువ వేస్తున్నాను. సో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలుపుకోండి. ఇలా ముందే ఒక 1/2 అవర్ ముందు బియ్యం అయితే కడిగి పెట్టుకోవాలి. సో నేనైతే బాస్మతి రైస్తో చేస్తున్నా ఇవాళ బగారా రైస్. ఇలా వాటర్ సరిపడంత మసాలాలోకి మనం ఎంత అయితే బియ్యం తీసుకుంటున్నామో అంతకి 1.5 గ్లాస్ మెజర్మెంట్ తీసుకొని వాటర్ పోసుకోవాలి. నేనైతే 1 kg రైస్ తీసుకున్నాను. 1 kgకి 1 kg మెజర్మెంట్ అది ఉంటుంది కదండి, కేజీ సరి, దాంతో 1.5 పోసాను. కొంచెం వాటర్ బాయిలింగ్కి వచ్చాక మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, అదైతే స్లోగా స్ట్రెయిన్ చేసేసుకొని మొత్తంగా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఓసారి అయితే కలుపుకోవాలి. సాల్ట్ వేసాం కదా, రైస్కి మొత్తం సాల్ట్ పట్టేలా కలుపుకొని ఉడకబెట్టుకుంటే వేడి వేడి బగారా రైస్ రెడీ. నెక్స్ట్ అయితే డ్రై తండూరి చికెన్ చూద్దాం. దీంట్లోకి మనం కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, తండూరి మసాలా,
కర్డ్, మంచి చిక్క కర్డ్, ఇంకా కస్తూరి మేతి వేసుకొని మంచిగా కలుపుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టండి. పీసెస్కి కారం ఉప్పు అనేది చాలా మంచిగా పడుతుంది. కొంచెం నిమ్మకాయ కూడా వేసుకోండి, ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఇలా అదంతా మిక్స్ కొట్టుకొని మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టి మ్యారినేట్ చేసుకోండి. మనం ఇలా సైడ్కి పెట్టుకొని అన్నంలోకి తినడానికి అయితే చాలా మంచి పర్ఫెక్ట్ డిష్ అండి. సో ఇది సేమ్ తండూరి చికెన్ లాగానే మేమైతే ఇట్లా చిన్న చిన్న పీసెస్తో చేసుకుంటాము ఎప్పుడైనా ఇష్టం ఉన్నప్పుడు. సో ఈరోజైతే అలా చేస్తున్నాను. చూడండి, ఇలా కలిపేసుకొని పక్కకి మ్యారినేషన్కి పెట్టేసుకుందాం. సో ఒక బాండీ తీసుకొని బటర్ అండ్ గీ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న మన మిశ్రమం ఉంది కదా, మసాలా వేసి చికెన్ మ్యారినేట్ చేసిన మిశ్రమం ఉంది కదండి, అది ఒక్కొక్కటిగా వేస్తూ స్టార్టింగ్లో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టండి. ఎందుకంటే స్లో ఫ్లేమ్లో ఉడికిస్తే ఏంటంటే చికెన్లో నుంచి నీరు వదులుతుంది. అలా వదిలినప్పుడు మనం చికెన్ కర్రీలా అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం నీళ్ళంతా కొంచెం డ్రైగా అయినప్పుడు స్లో ఫ్లేమ్లో మంచి కలర్లు వచ్చేంత వరకు, కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు స్లో ఫ్లేమ్లో అయితే ఇట్లా ఉడికించుకుంటే మంచి తండూరి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇదైతే చాలా బాగా కుదిరింది. సో మీరు కూడా ట్రై చేయండి డ్రై తండూరి చికెన్ నా స్టైల్లో. సో థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఎన్నో వంటకాలు మీ ముందుకు నేను తెస్తాను. డూ ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.